లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. దాని దయతో బయట ఉన్నవారు కూడా ఒక 33.5 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యవనస్తుడు, ఏ పాపము తెలియనటువంటి వాడు, మరి సుమారుగా ఆ శిలువ ఆ బలియాగములో ఒక 17 గంటలు గడిపి చివరికి నేను ప్రాణాన్ని విడిచి మరి వెళ్ళినటువంటి గడియలు మరి మనకు తెలిసి మన మందిరానికి వస్తున్న ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే రోజున మరి వాటి గురించి ఒకసారి నెమరు వేసుకుంటూ ఉంటాము. మరలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తాం ప్రార్థనకి? ఎప్పుడు వస్తామండి? ఆదివారం పొద్దున్నే. అప్పుడేమంటాం? మళ్ళీ యేసు లేచాను గట్టి చెప్పండి సార్. అప్పుడేమంటాం? ఇది అయిపోయింది. శిలువ మీద 7 మాటలే ఎందుకు పలికాడు? ఎప్పుడైనా ఆలోచించారా? శిలువ మీదే 7 మాటలు ఎందుకు? అది ఒక ప్రశస్తమైనటువంటి సంఖ్య. 7 గొర్రెలు, 7 సంఘాలు. ఆయన 7వ రోజున అంతా కూడా పని అంతా ముగించి విశ్రామించినటువంటి రోజు, ఆయనకి ఇష్టమైనటువంటి రోజు. ఇలా గుర్తు చేసుకుంటా అయితే మరి చాలా మాటలు వస్తూ ఉంటాయి. మరి మొదటి మాట నాకన్నా ముందుగా మరి మాట్లాడింది వెరీ గుడ్, చాలా మంచి విషయాలు చెప్పావు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే మరి క్షమాపణ నిజంగా మరి ఆ శిలువ మీద ఆ బలియాగం అయిపోతూ కూడా మరి ఎదుటి వారిని క్షమించమన్నాడంటే చూడండి, నాకు చూడ ఒకసారి ఇవో ఇక్కడ ఎంత ధైర్యం ఉండాలి తెలుసా? ఎక్కడ ఉండాలి ధైర్యం? ఎక్కడ ఉండాలి? గుండె ఎంత ఉండాలి తెలుసా? ఇంత ఉండాలి. అంత ధైర్యం ఉంటేనే కానీ ఎదట బాడీని నిజంగా మనం క్షమిస్తామా? ఇది ప్రశ్న. చూడండి, మరి సుమారుగా మరి 17 గంటలు యేసుక్రీస్తు వారి శిలువ బలియాగంలో గడిపినటువంటి సమయము. ఆయన బరువు దాకా చిన్న మా శిలువ బరువు చెప్పారు మీరు 150 కేజీలు. మరి ఆయన బరువు ఎంతో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క బరువు 85 కేజీలు. రాసుకోండి. ఇది చాలా మంది దగ్గర మరి తెలుసుకుంటే కానీ ఈ కొన్ని విషయాలు తెలిసింది. లాస్ట్ టైం బాబు కూడా చెప్పాడు కొన్ని వచ్చింది. ఎస్, సగటు బరువు కాదండి, ఇది ఖచ్చితంగా 2024 సంవత్సరాల క్రితము
ఆ శిలువ బలియాగములో బలి అయిపోయినటువంటి ఒక 33 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వ్యక్తి బరువు 85 కేజీలు. 5 అడుగుల 11 అంగుళాలు, అంటే ఒక అంగుళం తక్కువ 6 అడుగులు. ఇశ్రాయేలీయులు అందరూ కూడా 6 అడుగులు ఎత్తుంటారు. అజానుబాహులు అంటారు, వాళ్ళని అందగాళ్ళు అంటారు. ఏమంటారు? అందగాళ్ళు అంటారు. అందగాడు యేసయ్య. చూడండి, శిలువ బరువు 150 కేజీలు ఖచ్చితంగా. వెడల్పు 8 అడుగులు. రాసుకోండి. మేకుల మందం వచ్చి 30 అంటారంటే 3 × 4 30 గంటలు పనిచేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆ మేకుల యొక్క మందం పొడవు 8 అంగుళాలు ఉన్నాయంట. ఎంత పొడవు? ఎంత? 8 అంగుళాలు. ఒక చేతిలో కొడితే ఈ చివరి నుంచి సరిగ్గా చెక్కలోకి ఆ చివరికి దిగిపోతుంది. 8 అంగుళాలు వెడల్పంట మీకు. చూడండి, ఎన్నో విషయాలు. సిలువ వేసిన తేదీ ఎంతో తెలుసా? నాయకులు చూడాలి. అయిపోయింది, మీ టైం అయిపోయింది. సిలువ వేసిన తేదీ ఎంతో తెలుసా? ఆ రోజున యూదా క్యాలెండర్ ప్రకారము దాన్ని నిస్సాన్ నెల అంటారు. ఖచ్చితంగా అయితే లేదు కదా, దానికి ఏప్రిల్ నెల 14వ తారీఖు కానీ 15వ తారీఖు కానీ ఖచ్చితంగా ఆయన్ని సిలువ వేశారు. ఇది కూడా ఖచ్చితమే. ఆ యొక్క సిలువని వేయటానికి గెత్సెమనే తోటలో మొదలు పెట్టారు. ఆయన్ని బంధించి ఆయన తీసుకొచ్చి ఆయన మీద నేరము మోపి ఆ సిలువను ఎక్కించడానికి పాల్గొన్నటువంటి మనుషుల సంఖ్య 350 మంది. రాయండి కూడా. ఒక 350 మంది 50 గుర్రపు రౌతులతో ఆయనను అర్ధరాత్రి అమానుషముగా ఆయన మీద పడి తొమ్మిగా వచ్చి ఆయన్ను బంధించి తెల్లవారుజామున పొంతు పిలాతు దగ్గరికి మొదటగా తీసుకెళ్ళడం జరిగింది. యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం శిలువ మోస్తూ పడిపోయిన సంఖ్య 3 సార్లు పడిపోయాడు. 3 సార్లు. ఆయనకు ఒక కిరీటాన్ని చేసి తల మీద పెట్టారు. వినాలిగా ఆయనకు ముళ్ళ కిరీటాన్ని అల్లి ఆ శిరస్సు మీద పెట్టినప్పుడు ఆ శిరస్సు మీద ఆయన గాయాల సంఖ్య 17. ఆయన ఒంట్లో నుంచి ఆ 17 గంటల్లో చిందిన రక్తం సుమారుగా 6.5 లీటర్లు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటాయి. నాకు ఎవరో చెప్తేనే తెలుస్తుంది. నేను పెద్ద వీరుని కాదు, సూర్యుని కాదు. శరీరం పైన అయినటువంటి గాయాల సంఖ్య 5,480. 5,480. వీపుపై ఉన్నటువంటి ఆ తావు గాయాల సంఖ్య 150. ఈ శిలువ ప్రక్రియను మొత్తం కూడా మీకు నేను పరిచయం చేశాను. ఇది పరిచయము. ఆయన ఏదైనా తిన్నట్టు బైబిల్లో ఉందా? ఒక్కరోజు ఉపవాసం చేయడానికి ఇందాక ముందు చెప్పినట్టు అన్నం తప్పితే అసలు అన్నంలో లేని బలం దేంట్లో ఉంది? అది వెరీ గుడ్. యోర్దాను నదిలో వేయటం జరిగింది. ఒక మహా సంకల్పానికి, ఒక మహా యాగానికి మరి 33 సంవత్సరాల వయసులో మరి చనిపోతాడని ఆయనకి తెలుసు, ఆయన పంపిన ఆయన తండ్రికి తెలుసు. అందుకే మనం చక్కగా ఇళ్లలో ఉండేటటువంటి ఒక మాట ఏంటంటే మట్టికి కూడా ఎవరంట సొంతోడు వెళ్ళాలంట. ఎందుకని అంటే అది హక్కు. ఒక యాగాన్ని జాగ్రత్తగా నిర్వర్తించడానికి ఒక యువకుడు ఏ పాపము ఎరిగినటువంటి ఒక పావన మూర్తి
2024 సంవత్సరాల క్రితము మొదటి అడుగు ఎక్కడేశాడు? మొదటి అడుగు ఎక్కడ? చివరి అడుగు ఎక్కడ? మొదటి అడుగేమో యోర్దాను నదిలో, మరి ప్రాణం వదిలేసింది ఎక్కడ? గొల్గొతా కొండలో చివరి అడుగు. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి అడుగులు చాలా భారము కలిగినటువంటి అడుగు. నినివే పట్టణం ఎన్ని రోజుల్లో నాశనం అయిపోతుందని చెప్పాడు యోనా? 40 రోజుల్లో నాశనం అయిపోతున్నాడు. మోషే దేవుడితో మాట్లాడడానికి పర్వతం మీద గడిపిన రోజులు చూసారా? ఒకదానికొకటి పిన్ పాయింట్ అన్నమాట. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపినటువంటి సంవత్సరములు చూసారా? చాలా ఉంది, మనం చదవం కానీ చదివితే తొవ్వే పొద్దు కూడా మనకి జీవజలము ఊటలాగా ఆయన వాక్యము అర్థమవుతానుంటుంది. అది చూడినప్పుడు ఆ 40 రోజులు ఉపవాసము చేసిన తర్వాత అరణ్యములోనికి ఆయన వెళ్ళిపోవటము జరిగింది. చూడండి, మన ఇళ్ళలో మనం ఉపవాసాలు చేస్తూ ఉంటాము. ఉదయం నుంచి సాయంత్రం లోపు ఖచ్చితంగా 1 గంట అయినా మన ఇంట్లో టీవీ ఆగిద్దా? చూసేవాడు టీవీ చూస్తూ ఉంటాడు, చూసేవాడు ఫోన్ చూస్తూ ఉంటాడు. ఉపవాసం ఉండే వాళ్ళకి ఈ కార్యక్రమము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితులు ఏమీ లేకుండా అని చెప్పి ఏం చేశారంటే, నేను ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన ఏం చేశారు? అరణ్యములోనికి వడివడిగా వెళ్ళిపోయి ఎవరూ లేనటువంటి ప్రదేశంలో ఏకాంతముగా, చూడండి ఎంతో నమ్మకముగా బలంగా ప్రిపేర్ అవుతున్నాడు. చూడండి, మొన్నటిదాకా మా పిల్లలు పరీక్షలు రాశారు. పరీక్షలకు ముందేమో అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నారు. అంతకు ముందేమో తల్లిదండ్రులు రోజు పళ్ళు ఉన్న వాళ్ళైతే వాళ్ళ మీద తీసుకెళ్తారు, సైకిల్ ఉన్న వాళ్ళైతే సైకిల్ మీద తీసుకెళ్తారు. అక్కడ డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళైతే బస్సులో ఆటోలో ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు. చూడండి, పిల్లలు సంవత్సరం చివరిలో రాసే పరీక్ష కోసం 10 నెలలో 11 నెలలో ఖచ్చితంగా మాస్టర్లు చెప్పే ప్రతి ఒక్కరి విని ఆలోచించి ఇంటి దగ్గర హోంవర్క్ చేసి వాడు లాస్ట్గా రాసే పరీక్షలో ఎవరినైతే పర్ఫెక్ట్గా సిద్ధపాటు కలిగి ఉంటాడో వాడికే మొదటి మార్కు అందించి తీసుకువెళ్ళి ఆయన మీద అసలు ఏ నేరం మోపారు? ఆయన మీద మోపబడిన నేరం ఏంటి? చూడండి ఒకసారి. లూకాసు వార్త 23:1-2 ఉంటుంది. అంతటా వారందరూ లేచి ఆయనను ప్రార్థనకు తీసుకొని పోయి ఇక్కడ మా జనమును తిరగబడి ప్రేరేపించుచు కైసరులకు పోనీయొద్దనియు తానే క్రీస్తు ఒక రాజనియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగింది. ఆయన మీద ఉన్న నేరం ఇదే ఆయన సిలువకిచ్చింది. ఈ చిన్న మాటే ఆయన పట్టుకొని పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ పిలాతు మాట్లాడుతున్నాడు ఆయనతో, నీవు యూదులకు రాజువా అంటాడు. అప్పుడు ఏమంటారు? మన చూడమ్మా, నాయన చూడమ్మా. ఆయనను తీసుకొని వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళినందరూ కూడా భయపడతారు. ఏ నేరం అయితే మోపబడిందో, ఏ నేరం అయితే చేయలేదో అతను ఒక్కడ మాత్రం పిలాతు ముందు నిలబడి ఉంటాడు. ఆ నిలబడి ఉన్నప్పుడు ఆ పిలాతు అడుగుతాడు ఆయన్ని, గవర్నర్ ఆయన, ఒక అధికారి. ఆయన మాటకి ఎప్పుడైనా సమాధానము చెప్పవలసినదే. నీవు యూదుల రాజువా అన్నప్పుడు ఏమంటాడు ఆయన? ఈ మాట గట్టి చెప్తాను. ఏమంటాడు ఆయన? అవును, నీవన్నట్టే. ఈయన యూదులకు రాజు అని ఎవరికి తెలిసింది? అధికారికి కూడా తెలిసింది. నువ్వెవడో నేనెవడో మన పక్కింటోడికి తెలిసింది. తెలుసా? మన గురించి వాడు సాక్ష్యం చెప్పాడు. అసలు ఆడ అన్నాడంటే ఆడనకాల పెద్ద అగాధం ఉన్నట్టే. చూసారు, 2 మాటలే.
ఆ 2 మాటల్లోనే ఒక 1,00,000 అర్థాలు వెతుక్కోవచ్చు. చూడండి ఈ గురించి ఎంత చక్కటి మాట. నువ్వు యూదుల రాజువా అంటే అవును, ఎస్, నువ్వు అన్నట్టు నేను రాజును అని చెప్పంటాడు. అక్కడ అదంతా కూడా ఆ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంటే వీటికి అంతా చదవండి, ఆ ఎన్ని వచనాలు ఆ అక్షరాలన్నీ చదవండి. ఆ చదివినప్పుడు మీకు చక్కగా అర్థమవుతూ ఉంటుంది. మీకు ఒక విషయం తెలుసా, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఏ రాజు అయితే ఆ స్థానంలో ఉండి ఒక్కసారి ఉలిక్కి పడ్డాడో ఆ రాజుకి కూడా ఆయనను చూడటం చాలా ఇష్టం అంట, ఆనందంగా. ఏ రోజు రాజు కూడా సంతోషించాడంట ఆయన చూసి. ఎందుకో తెలుసా, ఈ రాజు చేసేటటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు ఆయన చెవులకి వినపడటమే కానీ మనుష్యుడని ఎప్పుడు మాత్రం ఆయన చూడలేదు. ఆయన పట్టి బంధించి తీసుకున్నప్పుడు ఫస్ట్ పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఈయన నజరేయుడు అన్నప్పుడు ఆ నజరేయుడు హేరోదు రాజు కిందకు వస్తాడు కదా అని చెప్పి మళ్ళీ తిప్పి హేరోదు రాజు దగ్గరికే పంపిస్తారు. పంపించినప్పుడు ఆయన ఆనందపడుతున్నాడట. చూద్దాం నిజంగా ఉందో లేదో. లోకాసు 23 వచ్చిన ఒక్కసారి చూద్దాం. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చిన చాలా సంగతులను వినందున ఆయన ఏదైనా ఒక సూచన క్రియ చేయగా చూడు నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరును. ఆయన కూడా సంతోషించారట. యేసుక్రీస్తు వాస్తవంగా ఏ రోజు రాజుకి ఏమవుతాడు? ఇప్పుడు ఏమవుతాడు? విరోధండి. ఏమవుతాడు? విరోధి కదా. ఆయన నేరం చేశాడని చెప్పి నిలబెట్టారుగా. మళ్ళీ ఆయన ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రం కట్టి మళ్ళీ ఎక్కడ పంపిస్తాడు? మళ్ళీ పిలాతు దగ్గరికి పంపిస్తాడు. మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించినప్పుడు ఆయన ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పిలాతుకు తెలుసు ఈయనందు ఏ పాపము లేదు 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 లేదు. ఏదైనా చిన్న అవకాశం దొరికితేమో ఈయన్ని ఈ యొక్క శిక్షా విధి నుండి తప్పుతామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ కొంతమంది ఒక సమూహం చేరింది. ఎందుకు? ఈయనను నేరస్తుడిగా చేయడానికి. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో కూడా మనం గమనించినట్లయితే ఎవరి మీదన్నా ఒక అబద్ధపు సాక్ష్యము చెప్పాలన్నా, ఒక అబద్ధపు మాట చెప్పాలన్నా, వాడి మీద ఏదన్నా ముద్ర వేయాలన్నా ఒక కొంతమంది కలిస్తేనే అది అబద్ధం అవుతుంది. గమనించండి, ఎప్పుడు గమనించలేదని మాట. గుర్తుపెట్టుకోండి, ఏ 10 మంది కూడా ఏకకంఠంతో యేసుక్రీస్తు వారు ఏ నేరము చేయలేదని చెప్పగలిగారా? ఎంత అన్యాయం, ఎంత అక్రమం అండి అసలు ఇదంతా. చూసారా? 10 మంది కలిసి వీడు మంచోడు అంటే వాడు మంచోడు అవుతాడు. 10 మంది కలిసి వీడు చెడ్డోడు అంటే అలా ఉంటుంది పరిస్థితి. యేసుక్రీస్తుకి సాక్షాత్తు లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లకి ఎదురైనటువంటి గొప్ప సంఘటన. పాపం చేసిన వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. ఏ పాపము తెలియనటువంటి, ఏ పాపము వచ్చినటువంటి ఒక యవ్వన బిడ్డ ఒకవైపు ఉన్నాడు. అయినను తన తండ్రి ఆయనకు అప్పచెప్పిన పనిని నిర్వర్తించటానికి, ఆ మహాయాగములో బలి అయిపోవటానికి, ఆ యజ్ఞం అనే మంటను ఆరకుండా ఉండటానికి ఆ తలకాయ ఏం చేశాడు? పిలాతు ముందు ఈయన తలుచుకుంటే పిలాతు ఈయనకి ఆ పంచాయతీ చేయగలుగుతాడా? యేసుక్రీస్తు వారు తలుచుకుంటే ఆయన ఎవరైనా దోషిగా చిత్రీకరించగలుగుతారా? ఎలా నుంచున్నాడు ఆయన? తలకాయ ఉంచుకొని అలాగే మౌనముగా ఉండిపోయాడు. ఎందుకంటే అవమానించబడినటువంటి వాడు
అవహేళన చేయబడినటువంటి వాడు, ఇతడు దోషి అని ముద్ర వేయించుకున్నటువంటి వాడు, అతని తరపున మాట్లాడడానికి ఏ ఒక్క మనుష్యుడు కూడా లేడు 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 లేడు. అందుకని ఆయన మౌనముగా తలొచ్చుకొని అలాగే నిలబడిపోతాడు. నిలబడిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఆ లోకాసువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఆయన ఆకారము మాత్రమే మనుష్యుడి ఆకారం ఉందట. అదే చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8. కాదండి, చూడండి, మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంత ఆకారము మాత్రమే మనుష్యుడి ఆకారము. అక్కడ జరిగే పని మాత్రము చాలా పవిత్రమైనది. వదకు తేబడిన గొర్రె పిల్లవోలే మౌని ఆయను బలియాగమాయను. వదకు తేబడిన గొర్రె పిల్లవోలే మౌని ఆయను బలియాగమాయను. Bye-bye.